ఏరియాకి మేము ఈరోజు బంగారు పిచ్చుకలు ఉండే ఆ పరిసరాలకు రావటం జరిగింది. అయితే ఇక్కడ ఉన్నటువంటి ఈ యొక్క వాతావరణంలో చాలా ఈ యొక్క చెట్లు ఉండటం, రెండవది ఏమిటంటే ఇక్కడ చాలా మిల్లెట్స్ అనేవి ఈ యొక్క అగ్రికల్చర్ ఫీల్డ్స్ ఉండటం మేము చూస్తున్నాము. అయితే ముఖ్యంగాను ఈ యొక్క ఈత చెట్లని లేదంటే ఈ యొక్క తాటి చెట్లకి అక్కడ ఉన్నటువంటి గూళ్ళని చూసి ఈ యొక్క బంగారు పిచ్చుకలు ఇక్కడ నివాసం ఉన్నదని మేము ఆగి ఇక్కడ వాటి గురించి మేము చర్చించడం జరిగింది. ముఖ్యంగా వాటి నుంచి వచ్చినటువంటి చాలా ప్రయోజనాలు మనకి ఈరోజు పెస్ట్ అనేది కంట్రోల్ అవ్వటం జరిగింది. ఎందుకంటే అవి ముఖ్యంగా ఈ యొక్క అగ్రికల్చర్ ఫీల్డ్లో ఉన్నటువంటి కీటకాలని వాటిని అవి తినివేస్తాయి. దాని నుంచి వ్యవసాయ పరంగా అవి ముఖ్యంగా రైతుకు మంచి సహాయపడుతుంది. రెండవదిగా మనము చూసినట్టయితే ఇది పాలినేషన్, ఈ యొక్క సీడ్స్ని తిని ఇక్కడ ఉన్నటువంటి మరియు అది పాలినేషన్ జరుగుతుంది వీటి నుంచి. ఇదే కాకుండా మనము బయోడైవర్సిటీ అనే దాని గురించి ఇది బాగా కన్జర్వ్ చేయడానికి సహాయపడుతుంది. దీని నుంచి ఇక్కడ ఉన్నటువంటి ఈకో సిస్టమ్ అనేది కూడా మనము స్ట్రెంగ్థెన్ చేయడానికి మంచిగా మనము దోహదపడుతుంది. కాబట్టి ఈ యొక్క బంగారు పిచ్చుకలన్నింటినీ కూడా మనము సంరక్షించాలని, ముఖ్యంగాను వాటికి సరిపడా ఈ యొక్క చెట్లు అనేవి నాటి వాటి యొక్క సంతతిని పెంచాలని చెప్పి మేము కోరుతున్నాము. ఈ యొక్క బంగారు పిచ్చుకలన్నింటినీ కూడా మనము కాపాడడానికి మనం అందరూ ముందుకు రావాలని చెప్పి మేము కోరుతున్నాము. సరిపడ్డాము అవి అదే ఇవ్వండి.